మరి హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? హెడ్ బాగాలేదు, మీకు కావాలంటే హాస్పిటల్కి రమ్మంటే డాక్టర్తో మాట్లాడిస్తా. దానికంటే ముందు ఒకవేళ బాగున్నప్పుడు పెట్టుకున్నప్పుడు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని రావాలి నా దగ్గరికి. ఇప్పుడు నీతో టన్నులు అని ఉంటుంది, టన్నులు బరువు అని. నేను ఆఫీస్ నుంచి వచ్చాను, బయట నుంచి అక్కడ వస్తే మీరు అడగచ్చు. ఫోన్ లో కూడా పెట్టుకోవచ్చుగా, ఫోన్ లో కూడా ఫోటో తీసి పెట్టుకోవచ్చుగా. అన్ని డాక్యుమెంట్స్ కావాలని పెట్టుకున్నా ఎవరు తిరిగి బండి డాక్యుమెంట్స్ అంటే ఆల్రెడీ 6 నెలల నుంచి 1035 రూపాయలు ఫైన్ వేస్తుంటే అయినా సరే పెట్టుకోవాలి సార్ మేము. నాకేం లేదు, కేసులు వేస్తేనే కదా వచ్చింది. అవును సార్, ఎక్కడ ఇబ్బంది రాలేదు కదా. దేనికి ఇబ్బంది రాలేదు, హెల్మెట్ హెల్మెట్ పెట్టలేదు కదా. అవును సార్, హెయిర్ బాగున్నప్పుడు ఎలా పెడతారు సార్? హెయిరా లేకపోతే తలకే సార్. మరి కాసేపు హెయిర్ అంటున్నావు కదా. ఆయిల్ రాసుకున్నాను సార్, త్వరగా బాగాలేదని చెప్పాను. తలకి బాగోలేదు, తలకి బాగోలేదంటే మేము డాక్టర్లం కాదు కదా. డాక్టర్ గారి దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉందనుకో, ఇలాగా వైల్డ్ డ్రైవింగ్ ఏది దానికంటే ముందు ఉంటారు. దానికంటే ముందు ఉన్నప్పుడు మరి అడగాలి కదా సార్ మీరు. ఏమని అడగలేదు కదా మీరు? ఏం అడగాలి? మరి దగ్గర సర్టిఫికేట్ ఉందో అప్పుడు ఉంటే తీస్తాను నేను. అదే సార్ తీసుకొస్తాను అంటున్నాను. ఎక్కడి నుంచి? డాక్టర్ నుంచి తీసుకొస్తాను. ముందే పెట్టుకుని ఉండాలి నీ దగ్గర. ముందే పెట్టుకుని ఉండాలి అప్పుడు అడగాలి సార్. పోనీ మనం అడగలేదు, మీరు కేసు చేస్తారు, ఇప్పుడు ఎవరు కడతారు? పోనీ అట్ ద టైమ్ ఆఫ్ చెకింగ్ మీరు షో చేయకపోతే ఇన్సూరెన్స్ ఉండి కూడా ఇంటి దగ్గర పెట్టుకుని దగ్గర చూపించినారంటే మాత్రం ఫైన్ పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు అట్ ద టైమ్ ఆఫ్ చెకింగ్ మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంది కానీ ఇంట్లో ఉంది, పొల్యూషన్ ఉంది ఇంట్లో ఉంది, ఈ రెండు కూడా లేకుండా షో చేయకపోయారు అనుకో, షో చేయకపోయారు అనుకో, అట్ ద టైమ్ ఆఫ్ చెకింగ్ 5 minutes తర్వాత హెల్మెట్ ఫోన్ లోనో లేకపోతే బండికో పక్కన పెట్టుకుని కాదు సార్. ఇప్పుడు హెడ్ బాగాలేదని చెప్పాను, మీరు కన్విన్స్ అవ్వలేదు, కేసు వేసారు. నా దగ్గర క్యాష్ లేదు సార్, నా దగ్గర ఉన్నాయి 300 చెప్పాను. 300 కావాలంటే మాకు డబ్బులు వద్దు, మాకు మీ దగ్గర మీరు డబ్బులు తీసుకో. నా దగ్గర ఇప్పుడు లేవు సార్. కట్టుకుని వెళ్ళవలసిందే. అంటే మాత్రం స్టేషన్ దగ్గర అడిగే కూర్చున్న పని పర్లేదు, నో ప్రాబ్లం. ఏ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఎక్కడో బండి తీసుకెళ్తా అంటారు, అక్కడే కూర్చుందాం పని. కూర్చోండి, ఒప్పదండి సార్, వెళ్తాం. ఇక్కడ పెట్టండి, మేము వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం. ఎలా వెళ్తారు సార్? ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తాను అన్నాను, మీరు ఎక్కడ చూపించట్లేదు. తీసుకురా, ఎక్కడ రండి సార్. పోనీ ఇక్కడే ఉంటాను నేను, నేను ఇంకా 2 hours ఇక్కడే ఉంటాను. తీసుకొస్తాను సార్. కేసు చేస్తారు. పోనీ కేసు తీయడం ఉండదు, కేసు తీయడం ఉండదు. అట్ ది టైమ్ ఆఫ్ నెక్స్ట్ టైం ప్రాబ్లం చెప్పాను, ప్రాబ్లం చెప్పినా కూడా మీరు చెప్పకుండా పెట్టుకుండా ఎలా సార్ మాట్లాడేది? ఏంటి చెప్పకుండా? మీరు ఎక్కడే మీరు కేసు చేస్తాను నాకు చెప్పారా? పోనీ ఫోటో తీసారు కదా మీ వాళ్ళు, కేసు చేశారు, అన్ని ఉన్నాయి కదా మా దగ్గర. హెల్మెట్ పెట్టలేదు మీరు, కేసేస్తారు. హెడ్ బాగాలేదని చెప్పాను మీకు, మీరు క్లారిటీ కనకపోతే నా తప్పు కాదు కదా సార్. చెప్పాను క్లారిటీ. అప్పటికి హెడ్ బాగున్నప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవాలి. అడగాలి కదా సార్, మీరు అడిగారా? మీరు నన్ను అడగలేదు కదా. ఏం చూపించి ఇప్పుడు అడుగుతున్నాను నేను, తీసేస్తాను. ఇప్పుడు చూపించిన చేస్తాను నేను. అంటావు, అలాగ బాగాలేదంటావు, కాసేపు ఏమో డాక్యుమెంట్లు ఏమో నీ పేరు మీద ఉండవు, వేరే వాళ్ళది, ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం మాతో. ఇదేదో ఇందాక చెప్తే బాగుండదు కదా సార్. మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు సార్, మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, కొంచెం చూడండి సార్ అంటే మేమే ఇంకోటి కూడా ఏదో చెప్పి మాట్లాడి పంపించాం కదా. ఇందాక వాయిస్ వేరేగా ఉంది, వాయిస్ ఇందాక వేరేగా ఉంది. ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా అన్నీ ఉన్నా కానీ ఫైన్ ఎందుకు వేస్తున్నారు మీరు? అన్నీ ఉన్నా కానీ ఫైన్ వేస్తాం మేము. నీతో నాకు ఏమన్నా ఆస్తి తగదలు అని ఉన్నాయా? లేవు కదా. నువ్వెవరో కూడా తెలియదు నాకు అసలు. మీ దగ్గర హెల్మెట్ లేదని చెప్పి ఫైన్ వేస్తున్నావు. లేడీస్ కూడా చాలా హంబుల్గా ఈరోజు కట్టుకుని వెళ్ళారు, నువ్వు అక్కడ మాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు ఈరోజు. వాళ్ళ కూడా సార్ ఇది ప్రాబ్లం చెప్పినా సరే ఫైన్ వేసాం. చెప్పా, మీరు ఓన్లీ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే ఎక్స్క్యూజ్ అవుతుంది ఎక్కడన్నా సరే, అది తెచ్చుకోండి, మిమ్మల్ని ఎవరు అడగరు ఇంకా అని ఫైన్ కట్టుకుని వెళ్ళాం.